జై శ్రీకృష్ణ అండి అందరికీ. మనం నిన్న 11వ శ్లోకంలో దుర్యోధనుడు భీష్ముని జాగ్రత్తగా సంరక్షించమని తెలియచేసెను అని చెప్పుకున్నాం కదా. ఈ రోజున 12వ శ్లోకంలో దానికి భీష్ముడు ఏమి చేసెను అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా 12వ శ్లోకం ఒక్కసారి. తస్య సంజనయనం హర్షం కురువృద్ధః పితామహః సింహనాదౌ వినద్యోశ్చ శంఖం దద్మౌ ప్రతాపవాన్. పరాక్రమశాలి మరియు కురువృద్ధుడు అయినటువంటి భీష్మ పితామహుడంతటి వాడు దుర్యోధనునికి ఆనందాన్ని మరియు ధైర్యాన్ని చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన యొక్క శంఖమును బిగ్గరగా పూరించెను. ఆ విధంగా మాట్లాడేటప్పుడు దుర్యోధనుని మనసులో ఉండే భయాన్ని కనుగొని పుత్రవాత్సల్యంతోటి ధైర్యాన్ని తెలియచేయాలని ఆ విధంగా చేశాను. తను తన రాజధర్మాన్ని తప్పను అనే విషయాన్ని కూడా ఈ శంఖం ద్వారా తెలియచేశాను. పరశురాముడు మొన్నగు మహాశక్తి సంపన్నులను కూడా జయించదగిన అమిత పరాక్రమవంతుడు కనుక భీష్ముని ప్రతాపవాన్ అని సంబోధిస్తారు. నాయకులు కూడా వారి వారి శంఖములను పూరించి దుర్యోధనునికి అమితమైన ఉత్సాహమును ధైర్యాన్ని నింపెను అని సంజయుడు చెప్పసాగెను. ఆ విషయములు 13వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. శ్రీకృష్ణ అర్పణమస్తు.